స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ప్రోస్టేట్ క్యాన్సర్ మలి వయస్సులో పురుషుల పాలిట పెనుశాపంగా పరిణమించే ఈ విపత్తును ముందుగానే పసిగట్టలేమా? ఇందుకు పిఎస్ఏ పరీక్షను ఒక చక్కటి ముందస్తు జాగ్రత్తగా చెప్పుకోవచ్చు. రక్తంలోని స్పెసిఫిక్ యాంటిజెంట్ల గుర్తించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ జాడల్ని చాలా ముందుగానే గుర్తించే వీలుంది. పిఎస్ఏ పరీక్ష గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిఎస్ఏ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? పిఎస్ఏ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్. ఇది ఒక రక్త పరీక్ష. ప్రతి మగవాడికి 40 ఏళ్ళు దాటాక ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుతుంది. ఇది ఇన్వేరియబుల్. కొంతమంది కొంచెం ఎక్కువ పెరుగుతుంది, కొంతమంది తక్కువ పెరుగుతుంది. అండ్ పెరిగిన వాళ్ళలో 2 రకాల పెరుగుదలు ఉంటాయి. 90% ఈ బెనైన్ ప్రాస్టేట్ ఉంటాం, అంటే ప్రాస్టేట్ పెరుగుతున్నప్పుడు మంచి గడ్డే, అదేం పెద్ద దానివల్ల పెద్ద హాని జరగదు. కాకపోతే 100 మందిలో 10 మందికి ఆ ప్రాస్టేట్ చెడుగడ్డ క్యాన్సర్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ ఏర్పడింది అనుకోండి, అది బయటికి తెలియడానికి చాలా టైం పడుతుంది. ఈ పిఎస్సి అనేది ఒక సదుపాయం. ఎటువంటిది అంటే అది బ్లడ్ టెస్ట్ అనమాట. అది చేస్తే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పెరిగింది అనుకోండి, పేషెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఉండడానికి అవకాశం ఉందని ముందు నుంచి మనకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ బట్టి పేషెంట్కి అది పెద్ద ప్రమాదం రాకముందరే దానికి ట్రీట్మెంట్ చేయడానికి మనకి వీలు కుదురుతుంది. సాధారణంగా పిఎస్ఏ శాతం ఎంత ఉండాలి? 0 to 4 nanograms per ml అంటాం. కాకపోతే ఇది మరి 3.9 అంటే నార్మల్ అని, 4.1 అంటే అబ్నార్మల్ అని కాదు. పేషెంట్కి మరి తేడా ఉంటుంది. కొంతమందికి బెనైన్ ఎన్లార్జ్మెంట్లో కూడా పిఎస్ఏ పెరుగుతుంది. బాగా పెద్ద ప్రాస్టేట్స్ ఉంటాయి. సాధారణంగా ప్రాస్టేట్ ఉండాల్సింది ఒక 20-30 గ్రాములు ఉండాలనుకోండి. కొంతమంది 70, 80, 90 గ్రాములతో కూడా వస్తారు. అటువంటి వాళ్ళు కూడా పిఎస్ఏ కొంచెం పెరుగుతుంది. కాకపోతే వాళ్ళకి ఒక 5, 6, 7 అంతకన్నా పెరగకూడదు. ఒక పేషెంట్కి ఒకవేళ 20-30 ఉందనుకోండి, పిఎస్ఏ 25, 30 వస్తారు. అప్పుడు ఆలోచించుకోవాలంటే ఇది మామూలు బినైన్ ప్రాస్టేట్ లాగా లేదు, క్యాన్సర్ ఉండడానికి అవకాశం ఉందని. కొంతమంది వస్తారు పేషెంట్స్, సార్ పోయిన నెల చేయించుకున్న పిఎస్ఏ 0.5 ఉంది, వాళ్ళు చూస్తే 10 ఉంది అని వాళ్ళకి వేరే లక్షణాలు ఉంటాయి. యూరిన్లో ఇన్ఫెక్షన్, యూరిన్ జ్వరం రావటం, యూరిన్లో మంట నొప్పి, డొక్కలో నొప్పి, పొత్తికడుపు భారంగా ఉన్నట్టుగా ఉండటం. దీంతో ఏంటంటే ప్రాస్టేట్లో ఇన్ఫెక్షన్ చేసినా కూడా ఈ పిఎస్ఏ పెరుగుతుంది. పిఎస్ఏ ఎక్కువగా ఉంటే క్యాన్సర్గా భావించవచ్చా? పిఎస్ఏ పెరిగిన ప్రతి వాడికి క్యాన్సర్ ఉన్నట్టుగా కాదు. పెద్దగా గ్లాండ్ పెరిగిన కొద్దీ పేషెంట్కి పిఎస్ఏ పెరుగుతుంది. పేషెంట్ సిమ్టమాటిక్. ఒకవేళ పిఎస్ఏ 5, 6 ఉందనుకోండి, వెంటనే మనం క్యాన్సర్ అని అనుకోకూడదు అనమాట. పేషెంట్కి వేరే పరీక్షలు ఉంటాయి చూసుకోవాల్సింది. పిఎస్ఏలో రకాలు ఉంటాయి. ఫ్రీ పిఎస్ఏ అంటాం. ఫ్రీ పిఎస్ఏ అనేది ఏంటంటే ప్రాస్టేట్ బినైన్ ఎన్లార్జ్మెంట్లో పెరగదు, క్యాన్సర్లో కాకపోతే అది తక్కువ ఉంటుంది అనమాట. సో ఉండవలసిన శాతం మామూలుగా ఒక 25% కంటే ఎక్కువ ఉండాలనుకోండి. ఫ్రీ పిఎస్ఏ ఒక 10%, 5% అట్లా ఉందంటే ఈ పేషెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండడానికి అవకాశం ఉందని కూడా చూసుకుంటాం. పిఎస్ఏ పరీక్షను ఎప్పుడెప్పుడు చేయించుకుంటూ ఉండాలి? సాధారణంగా మేము చూసింది ఏంటంటే ఏడాదికి ఒకసారి పిఎస్ఏ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది అంటాం. ఒక పేషెంట్ నిశ్చితంగా ఒక 0 to 4 మధ్యన ఉంది, ఇవాళ 1 సీరం పిఎస్ఏ 1 ఉందనుకోండి, ఏడాది వరకు పేషెంట్ కూడా చూస్తారు. ఇవాళ ఉట్టి పిఎస్సీ పరీక్ష ఒకటే కాకుండా పేషెంట్ ఒక యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రెక్టల్ ఎగ్జామినేషన్ చూసి ఈ ప్రాస్టేట్ ఎట్లా ఉంది, ప్రాస్టేట్ ముట్టుకున్నప్పుడు గట్టిగా ఉందా, మెత్తగా ఉందా అని చూస్తారు. ఒకవేళ గట్టిగా ఉందంటే పిఎస్సీ తక్కువగా ఉన్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. దానికి బయాప్సీ అవసరమైతే చేయడం, వేరే పరీక్షలు చేయడం ఉంటుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ను నివారించుకునే విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? ప్రాస్టేట్ క్యాన్సర్ ఎవరికి ఎక్కువ వస్తుందంటే కొంచెం ఈ టిపికల్గా వెస్ట్రన్ డైట్, ఈ స్మోకింగ్, హై ఫ్యాట్ డైట్ అలా ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటాము. ప్రివెన్షన్ కంటే ప్రాస్టేట్ క్యాన్సర్లో ఎర్లీ డిటెక్షన్ మంచిది అంటాం. ఎందుకంటే పేషెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్ వల్ల తేడా రావడానికి చాలా ఆలస్యం అవుతుంది. పేషెంట్కి యాక్చువల్లీ సిమ్టమ్స్ వచ్చాయి, సార్ నాకు యూరిన్ నెమ్మదిగా వస్తుంది అని వచ్చినప్పుడు చూసి పరీక్ష చేసేటప్పటికి యూజువల్ ప్రాస్టేట్ క్యాన్సర్ బాగా అతిక్రమించి ఉంటుంది. అందుకని అది జబ్బు లేకపోయినా కూడా ప్రాస్టేట్ యూరిన్ సంబంధంగా తేడా ఏం లేకపోయినా పేషెంట్ ఏడాదికి ఒకసారి 50 ఏళ్ళు దాటాయంటే ఏడాదికి ఒకసారి ఆ పిఎస్ఏ అనే రక్త పరీక్ష చేయించుకుంటే అప్పుడు ఈ తొందరగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఒకవేళ పిఎస్ఏ ఒక 5, 6 అట్లా ఉందనుకోండి, మన పరీక్ష చేసాం తేడా ఉంది, ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అంటారు, అల్ట్రాసౌండ్ పరీక్ష చేసినప్పుడు నాడ్యూల్ లాగా ఉందనుకుంటాం, కరెక్ట్గా అక్కడ బయాప్సీ చేసినట్టు చిన్న ప్రాస్టేట్ క్యాన్సర్ తెలియదు అనుకోండి, అలాంటప్పుడు దానికి ఆపరేషన్, అలాంటప్పుడు రేడియేషన్ లాంటిది ఇస్తే అప్పుడు పేషెంట్కి దీనివల్ల ఉపయోగం ఉంటుంది. పిఎస్ఏ 30 ఉంది, 40 ఉంది, మనం అప్పుడు డిటెక్ట్ చేసినా కూడా పేషెంట్ దానివల్ల ఫలితం లభించకపోవచ్చు. పాపం ముందరే కనుక్కోగలుగుతాం కానీ అది అప్పటికే బయటకు స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో దయచేసి ప్రాస్టేట్ గురించి, క్యాన్సర్ గురించి ఎవరిని అడిగితే మేము నివారించడం కాకుండా ఎర్లీ డిటెక్షన్, తొందరగా దాన్ని పసిగట్టడం కోసం
చూసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలని చెప్తాం అనమాట. తరచూ